అమ్మఒడి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఫిర్యాదులైతే అందుతున్నాయి. ఇక అమరావతి సచివాలయం నుంచి ఆఫీసర్ల పేరుతో ఫోన్ చేసి అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. గత ఏడాది అమ్మఒడి రాకుండా ఈ ఏడాది వస్తుందని వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ ద్వారా ప్రజలను మోసాలకు పాల్పడుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి వద్ద 35,000 రూపాయలు కాజేశాడు. మోసపోయానని గ్రహించి పిఠాపురం పిఎస్లో ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి. ఇక ఫేక్ కాల్స్ ని ఎవరు విశ్వసించవద్దని, ముఖ్యంగా డబ్బులకు సంబంధించిన అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పిఠాపురం పోలీసులు. ఎవరికైతే గవర్నమెంట్ పథకాలు రాలేదనేటువంటిది అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నాము, లేకపోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఫోన్ చేస్తున్నాను అనేటువంటిది చెప్తూ మీకు అమ్మఒడి రావాలి, చేయూత రావాలి, లేకపోతే కొత్తగా పెన్షన్స్ ఇప్పిస్తామనేటువంటిది చెబుతూ వాట్సాప్ కాల్స్ చేస్తూ వారు మోసం చేయటానికి చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరికి కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదైనా లింక్ వచ్చినట్లయితే కనుక లింకు, లేకపోతే అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ చేయకూడదు అనేటువంటిది మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకైతే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గోకువాడ గ్రామంలో మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మఒడి రాలేదు, మీకు కంటిన్యూషన్ అవుతుంది అనేటువంటిది, మీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి, మీ అకౌంట్కి నేనే ముందు ₹1 వేస్తున్నాను అనేటువంటిది చెప్పటం, ఆ అకౌంట్లో డబ్బులు తక్కున్నాయి అనేటువంటిది చెబుతూ మీ దగ్గర ఎవరైతే స్నేహితులు ఉంటే కనుక ఆ స్నేహితుల ద్వారా డబ్బులు వేయించుకోవాలి అనేటువంటి చెప్పి ఆ దగ్గర 35,000 ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేయటం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన లేదు. డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావటం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలు రావాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మాకు ప్రభుత్వ పథకం రావటం లేదనేటువంటిది అడిగి తెలుసుకోవాలి. లేదు మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటిది ఏమన్నా వర్క్ చేయటం లేదు, ఆధార్ కార్డు అనుసంధానం అవ్వలేదు, లేదా నా ఏటీఎం పనిచేయటం లేదంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి మీ బ్యాంక్ ఏదైతే కనుక బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలనేటువంటిది ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాం అన్నమాట. మరైతే చిన్నపిల్లలందరికీ కూడా పోలీసు వారి దీవెనలు. మన సైబర్ నేరాలు కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. దాని గురించి మీకు చిన్నపాటి అవేర్నెస్ ప్రోగ్రాం అన్నమాట. మన సైబర్ నేరాలంటే మన అకౌంట్, మన డబ్బులు, మనకి ఇదివరకు దొంగలంటే ఇంట్లోకి రావటము, మన జేబుల్లో ఉన్నటువంటి లేకపోతే మన మెడలో ఉన్నటువంటి నగలని దొంగతనం చేస్తూ ఉన్నటువంటి చూసాం మనం. అవి కాకుండా ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మనీ ఏదైతే ఉన్నదో డబ్బు మనకి తెలియకోకుండానే ఈ సైబర్ నేరాల ద్వారా, అంటే మన సెల్ ఫోన్ ద్వారా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు, లేదంటే మన ఏటీఎంల ద్వారా మన మనీ అంతా కూడా వెళ్ళిపోతుంది, అంటే ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటున్నారు. దాని గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఉన్నది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం నుంచి పథకాలు, అమ్మఒడి పథకం, చేయూత పథకం, తర్వాత పెన్షన్స్, ఇలాగ రకరకాలుగా మీకు అందరికీ కూడా రావడం జరుగుతుంది. ఆ డబ్బులు మీకు ఈ నెలలో పడలేదు, నేను అమరావతి నుంచి మాట్లాడుతున్నాను, మీకు 2 నెలల నుంచి మీ పెన్షన్ అయిపోయింది. మరైతే చిన్నపిల్లలందరికీ కూడా పోలీసు వారి దీవెనలు. మన సైబర్ నేరాలు